మా అల్లుడు గారు పనసకాయ తెచ్చారండి. అది కోపిస్తున్నాను. ఒక అతను వచ్చాడు కోస్తున్నాడు. క్లీన్గా కోసాడండి. కోసాక గిన్నెలో నీళ్ళు పోసి అందులో సాల్ట్ వేసి ఈ కొట్టింది అందులో వేసి 2, 3 వంపులు పెట్టాలండి. వంపులు పెట్టేశాక పొయ్యి మీద గిన్నె పెట్టి 2, 3 లోటాలు నీళ్ళు పోసి అవి మరిగాక ఇది వేయాలండి. కడిగేసింది అందులో వేసేయాలి. వేసేసి ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చాక ఒక కొంచెంసేపు ఇలా మనం చేత్తో తీస్తే ఇరిగిపోద్దండి. ఆ చిల్లులు దాంట్లో వడపోయాలండి. వడపోసేయాలి. వడపోయాలి. ఆ గిన్నె పెట్టానండి. అయిగోండి కావలసిన పోపు సామాను. ఏం కాదండి, ఇది పులిహోరకి మనం ఎలా చేసుకుంటామో అలాంటి దినుసులే ఇందులో వెయ్యాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, సాల్టు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సాల్టు, ఇంగువ, కొంచెం 3 గ్రాములు 4 గ్రాములు సరిపడగా చింతపండు పులుసు పీసుకోవాలండి. పీసుకుని అక్కడ పెట్టుకోవాలి. అదిగోండి ఆయిల్ వేస్తున్నాం చూడండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేయాలి. ఏరుశనగ గుళ్ళు వేయాలండి. అవి 3 వంతులు వేగిపోవాలండి. అవి 3 వంతులు వేగిపోనిచ్చి తర్వాత జీడిపప్పు వేయాలండి. ఇప్పుడు జీడిపప్పు వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. వేయించేసాక మళ్ళీ అవన్నీ తీసి గిన్నెలోకి తీసేయాలండి. అవన్నీ గిన్నెలో తీసాక అవన్నీ తీసేయాలండి గిన్నెలోకి. మాడకోకుండా చక్కగా వేయించితే బాగుంటాయండి. తర్వాత ఇప్పుడు ఆవాలు వేయాలండి. వేసేయండి. మినపప్పు వేయాలి. మా ఇంట్లో సాయి మినపప్పు లేదండి, పొట్టు మినపప్పు వేసా. శనగపప్పు కొంచెం ఎక్కువ వేయాలండి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. సన్నగా గిల్లుకోవాలండి ఎండుమిరపకాయలు. కరివేపాకు కొంచెం నలుపుకుంటా వేయాలండి, సువాసన వస్తుంది. పచ్చిమిర్చి వేసాం. పచ్చిమిర్చి వేసాక వేగాలండి. సిమ్లో పెట్టుకుని వేయించాలి. వేయించితే కోపు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగు వేయాలండి. తర్వాత అది పిండేసి చేతి ఇలా వేయాలండి. అలా వేయాలి. ముద్దగా వేస్తే ముద్దగా ఉండి కలవదు. నీళ్ళతో వేస్తే బాగోదండి. అలా పిండుకుని వేసుకోవాలి. కలదీయండి. కలదీయండి. బాగా కలదీసి ఇది అత్తమాను దొరికినప్పుడు ఇలాగా శ్రద్ధగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తినాలంట. అలా ఉడికిపోయాక
ఇప్పుడు పసుపు వేయాలండి. తర్వాత కారం వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఒకసారి కలదీయండి. ఇప్పుడు మనం పిండుకున్న చింతపండు పులుసు ఉంది కండి, అది వేసేయండి. సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి, బాగుంటుంది. ఇప్పుడు మనం 8ంటికి వండుకున్నాం అనుకోండి, ఈ కూర 1 గంటకి తింటే దానికి పట్టి బాగుంటుందండి. ఆవు పిండి అన్నీ వేస్తాం కదా, వేసింది 12ంటికి తింటే బాగుంటుందండి. అప్పటికప్పుడు వండుకుంటే బాగోదండి. ఆవు పిండి కూర దింపేశాక శుభ్రంగా చల్లారిపోయాక గిన్నె కూడా చల్లారిపోవాలి. అప్పుడు 2 చెంచాలు ఆవు పిండి వేసి కలది